చిత్తూరు జిల్లా కుప్పంలో వాజ్పేయి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న రోగులకు పాలు, బ్రెడ్, పళ్లు పంపిణీ చేశారు. వాజ్పేయి చేసిన సేవల్ని కొనియాడారు స్థానిక నేతలు. సందర్భంగా మన ఏరియా హాస్పిటల్లో మన చీఫ్ కల్చరల్ శ్రీకాంత్ సార్ గారు, అదేవిధంగా మన డాక్టర్ సురేష్ సార్ గారు, మా రస్కో చైర్మన్ ప్రతాప్ గారికి, మన జనసేన సమన్వయకర్త నరేష్ గారికి, మన కౌన్సిలర్ దాము గారికి, ప్రజలకి, నా యొక్క సుమనక్కకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా. ఈరోజు సార్ వాళ్ళు వచ్చి పాలు, బ్రెడ్, ఫ్రూట్స్ వాజ్పేయి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన సూచనల్ని తీసుకున్న వాజ్పేయి గారు ఇంప్లిమెంట్ చేసిన దాన్ని బట్టి ఈరోజు మనకి నేషనల్ వైడ్ ఇంత కనెక్టివిటీ వచ్చింది. తర్వాత ఎన్నో కార్యక్రమాలు పీపీపీ మోడల్లో వచ్చి అభివృద్ధి పరుగులు పెట్టించింది. సో అటువంటి అదే కాదు, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. అలాగే లోక్సభలో కూడా ధీటుగా ప్రతి ఒక్క దేశానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశం మీద ఆనాడున్న కాంగ్రెస్ పార్టీకి ధీటుగా సమాధానం చెప్పి, ఆయన లేచి నిలబడితే ప్రశ్న అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఆ రోజు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఉండేటటువంటి స్థాయి ఉన్నటువంటి గొప్ప వక్త వాజ్పేయి గారు మనందరికీ తెలుసు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఉన్నటువంటి నాయకత్వం, యువ నాయకత్వం ఎవరైతే దేశవ్యాప్తంగా ఉన్నారో, ఏ పార్టీలో ఉన్నా సరే అటువంటి నాయకులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు కుప్పం నియోజకవర్గం ఏరియా హాస్పిటల్లో ఈ కార్యక్రమానికి బీజేపీ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు మన తులసీనాథ్ గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇదే విధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి వాజ్పేయి గారి పేరు ప్రతిష్టల్ని భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా చేసే విధంగా కార్యక్రమాలు చేయాలని చెప్పనేసి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి అవకాశం కల్పించినందుకు తులసీనాథ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.